మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 2024 పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీగా గడ్డం వంశీ గెలిచిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణ నాయకులు కార్యకర్తలు సంబరాలు అంబరానంటాయి. కాంట చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం బాణసంచ కాల్చి ఆటపాటలతో నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహాయ సహకారాలతో నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో గడ్డం వంశీ గెలుపు సాధ్యమైందన్నారు. గడ్డం వంశీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మరియు ఈ యొక్క పట్టణానికి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు వంశీ కృష్ణ గారు గెలిచిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యువ నాయకుడు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గంలో 7 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కృషితోంచి వారి గెలవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కూడా వారి అడుగుజాడలో వెంకటస్వామి గారు, మాజీ వారి తాతగారు, ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు వారి అడుగుజాడలో వారు బాట వేసి ఈ పట్టణానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ఈ పట్టణం తరఫున హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. వారికి మా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని మేము కౌన్సిలర్ అందరం గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా వంశీ గారు ఘన స్వాగతం పలికి బెల్లంపల్లి అభివృద్ధిలో ముందు భాగంలో ఉందామని